కాంగ్రెస్ పార్టీ నేతల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సాహాన్ని నింపారు. ధైర్యంగా పల్లెల్లోకి వెళ్లండి, కాంగ్రెస్ పార్టీ పథకాలు వివరించి సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలంటూ సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. జిల్లాకు ఉమ్మడి జిల్లా మంత్రులం అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నాడు ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టిలో పెట్టడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి పాదయాత్ర చేస్తే అరెస్టు చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యలపై పోరాటాలు చేశామని చెప్పుకొచ్చారు. డీసీసీ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ చే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మంత్రి పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తారా, ధైర్యంగా గ్రామాల్లో వెళ్ళండి, కాంగ్రెస్ కండువా వేసుకుని సర్పంచ్ గా పోటీ చేయండి, ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 2 సంవత్సరాల అధికారంలోనే అనేక కార్యక్రమాలు చేయగలిగిన, భవిష్యత్తులో మిగిలిపోయిన కార్యక్రమాలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగినట్టు పరిస్థితి కాంగ్రెస్ ప్రజాపాలన కలిగింది. ఈ రోజు మీరు గ్రామం చేసి వెళ్ళడానికి అవసరమైన ఉచిత బస్సులు మహిళలకు కలగడం జరిగింది. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంది. పేద ప్రజలు ప్రతి నెల రాగానే 200 యూనిట్లకు కరెంటు కట్టుకోవాలని పరిస్థితుల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చింది. ఇవాళ నియోజకవర్గానికి 3500 ఇచ్చి ఇలా మన ప్రభుత్వం